3-4 నిమిషాలు ఎక్కువైంది. మాతృదేవి చికిత్సలు. గత కొన్ని నెలలుగా మాతృదేవి భయంకరమైన జ్వరంతో బాధపడ్డారు. ఆమె కలకత్తా చేరుకున్న రోజు నుండి చికిత్స కోసం చక్కని ఏర్పాట్లు చేశారు స్వామి శారదానంద. మొదట్లో హోమియోపతి చికిత్స చేయించారు. డాక్టర్ కంజీలాల్ చికిత్స చేశాడు. 2 వారాలు దాటినా ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు. ఆ తర్వాత ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన శ్యామాదాసును పిలిపించారు. ఆయన చికిత్స మాతృదేవికి కొంత ఉపశమనం కలిగింది. కానీ అతడిచ్చిన మందు మరీ చేదుగా ఉండడంతో రోజంతా పూర్తిగా మాతృదేవి మరేదీ తినలేకపోయారు. కానీ మాతృదేవి వ్యాధికి ఆ మందు తప్ప మరొకటి అతని వద్ద లేదు. అందువల్ల అలోపతికి మార్చారు. ప్రసిద్ధుడైన డాక్టర్ బిపిన్ బిహార్ ఘోష్‌ను పిలిపించారు. ఆయన ఒక నెల చికిత్స చేశాడు. తర్వాత అతని సలహా మేరకు మరొక ఘన వైద్యుడైన ప్రధాన్ బోస్‌తో పాటు ఒకరిద్దరు డాక్టర్లు కూడా చికిత్సకు రప్పించారు. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. మాతృదేవి జ్వరం తమ చికిత్స హద్దును దాటడం చూసిన వైద్య నిపుణులు ఆ వ్యాధిని బాగా అధ్యయనం చేసి అది ఎండలు ఎక్కువగా ఉన్న చోట్ల వచ్చే మలేరియా లాంటి ఒక భయంకరమైన జ్వరంగా కనుగొన్నారు. ఆ రోజుల్లో ఆ వ్యాధికి చికిత్స ఏదీ కనుగొనలేదు. అలోపతి వైద్య నిపుణులు నిస్సహాయులయ్యారు. అందువల్ల మునుపటిలా హోమియోపతి, ఆయుర్వేద చికిత్సలు కొనసాగాయి. ఈ 3 రకాల చికిత్సలతో పాటు శాంతి, స్వస్థయనం లాంటివి కూడా ఏర్పాటు చేశారు స్వామి శారదానంద. కానీ మాతృదేవిని పట్టుకున్న జ్వరం మాత్రం తగ్గలేదు. చూడండి, పాపం ఆమెకు చాలా జ్వరం వచ్చిందట. ఆ జ్వరంతో చాలా కొన్ని నెలలు వచ్చింది ఆ జ్వరం. కానీ కాకతాగలని ఆమెకి ఎప్పుడూ ఈ మలేరియా జ్వరం ఉంటుండేది. ఆ జ్వరం ఇంకాస్త ఎక్కువైంది. ఈ మొదట్లో హోమియోపతి వాడారట, కానీ హోమియోపతి మందుల కాట్లకి ఏం ప్రయోజనం కనిపించలేదు. తర్వాత ఆయుర్వేదం వాడారు, ఆయుర్వేదం పెద్దగా అనిపించలే. ఆ తర్వాత మళ్ళీ అలోపతికి ఇంగ్లీష్ వైద్యం కూడా అది కూడా దానికి కూడా ఎంతో మంది గొప్ప గొప్ప డాక్టర్లను పిలిపించినా కూడా ఆమె చికిత్స చేశారు. అయినా కూడా ఆమెకి చాలా తీవ్రంగా ఉండేది ఆ జ్వరం. అది అంత ఎన్ని చోట్ల మలేరియాలు వచ్చినాయి కనుక ఆమె చాలాసార్లు వచ్చినాయి మలేరియాలు మనం చూస్తున్నాం. కానీ ఆ మంటలు తగ్గడానికి ఎక్కువ సపరేలు చేస్తూనే ఉండేవారు. ఎంత చేసినా కూడా తగ్గలేదు, జ్వరం తగ్గలేదట. మంచుగడ్డలు తెచ్చిపెట్టేవారట పాపం. ఆమె చాలా వేడిగా ఉండేది. శరీరం ఉంచేవారు, మంచుగడ్డలు తెప్పి లభించకపోతే తక్కువగా ఉన్న వేడి ఉన్న చోటకి శరీరం మార్చేవారు. ఆ విధంగా చేస్తూనే ఉండేవారు. ఎన్నో ఏర్పాట్లు చేశారట. కానీ శారదానంద గారు మాతృదేవిని పట్టుకున్న జ్వరం మాత్రం తగ్గలేదు, ఎన్ని పనులు ఎన్ని చేసినా కూడా అని చెప్పేసి అని అంటున్నారు. ప్రారంభంలో జ్వరం సాయంత్రంలో మాత్రమే వచ్చేది. రాత్రి తగ్గిపోయేది. ఆ తర్వాత జ్వరం ఉదయం, సాయంత్రం రాసాగింది. కొన్ని సమయాల్లో ఉష్ణోగ్రత 103 ఉండేది. ఇంకా ఎక్కువైనప్పుడు మాతృదేవి స్పృహ కోల్పోయేవారు. అందుకు తోడు శరీరం అంతటా భరించలేని మంటలు. ఈ మంటలు తీవ్రమైనప్పుడు ఏ కొలలోనైనా వెళ్లి మునిగి ఉండాలనిపిస్తుంది అనేవారు. మంటలు తగ్గడానికి సదా సర్వవేళలా ఒకరు పక్కన నిలబడి విసునకర్రతో వీస్తూ ఉండాలి. లేకపోతే మంచుగడ్డను ఒక వ్యక్తి తన చేతులతో తాకిన తర్వాత ఆ చేతులను వారి శరీరంపై ఉంచేవాడు. మంచుగడ్డ లభించకపోతే వేడి తక్కువగా ఉన్న మరొక వ్యక్తి శరీరంపై తమ చేతిని ఉంచుకునేవారు మాతృదేవి. అది మొట్టమొదటిలో ఆమె చాలా బాధపడ్డారు. ఆ జ్వరం తగ్గలేదు. తగ్గక పదునపూట వచ్చేది, సాయంత్రం మాత్రమే వచ్చేదని ప్రారంభం మొట్టమొదటి జ్వరం. తర్వాత రాత్రికి తగ్గిపోయేదట. వాళ్ళ జ్వరం ఉదయం వచ్చేది, సాయంత్రం మలేరియా జ్వరం అంతే, పొద్దున వస్తుంది సాయంత్రం ఉండదు. అలా అంటే 103 జ్వరం వచ్చేదట పాపం ఆమెకి. సుఖ కోల్పోయేవారండి. ఒక్కోసారి శరీరంలో భరించలేని మంటలు వచ్చేవి. ఆ మంటలు తింటే ఏమైనా కొలంలోకి వెళ్ళి కూర్చుంటే బాగుండు అనిపించేదట ఆమెకి. ఆ మంటలు తట్టుకోలేక దానికోసం ఐస్ గడ్డలో పెట్టేవారట. చల్లగా ఉండేవాడు, చేతిని పెట్టుకుని కూర్చునేదంటే పాపం కొంతసేపు. ఆ విధంగా ఎన్నో సపర్యలు చేశారు పాపం. వాడు చేసే పని వాడు చేశారు, కానీ అమ్మకి తీవ్రంగా ఉందట. ముడతలు పడ్డ దేహంలో ప్రకాశించే మాతృత్వం. మాతృదేవికి 2 కోవల వారు సేవలు చేశారు. సాధువులు, బ్రహ్మచారులు వైద్యులను తోడ్కొని రావడం, ఆహారం, మందులు ఇత్యాదులు కొనడం, జావ వంటివి వండడం, వీపనం చేయడం లాంటివి చేసేవారు. బీవన చేయడం లాంటి పనులు చేసేవారు. ఆహారం తయారు చేయడం, గుడ్డలు ఉతకడం, పరుపును శుభ్రం చేయటం, ఆహారం ఇవ్వడం లాంటివి వాటిని భక్తులు చేసేవారు. తాము మంచం పట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్నా అందరినీ ఎంతో ప్రేమతో చూశారు మాతృదేవి. దానితో పాటు తమను చూడవచ్చిన భక్తుల శ్రేయస్సును గురించి ఆప్యాయంగా విచారిస్తూ
వారికి తినడానికి తప్పకుండా ఏదో ఇప్పించేవారు. పరీక్షించడానికి వచ్చిన డాక్టర్లకు కూడా గురుదేవుల ప్రసాదమైన పండ్లు, తీపి పదార్థాలు పెట్టే విషయంలో ఎంత శ్రద్ధో చూపేవారు. శరీరంలో చెలరేగిన మంటలతో మాతృదేవి బాధపడుతూ ఉండడం వల్ల భక్తులు ఆమె పక్కనే నిలబడి విసునకర్రతో విసిరేవారు. ఆ మంటలకు కొంత ఉపశమనం కలిగేది. కానీ చాలాసేపు విసరడానికి ఎవరిని అనుమతించరు. తమ బాధను కూడా సహిస్తూ, నాయనా నీ చేతులు నొప్పి పుడతాయి, విసిరితే చాలు అనేవారు. కానీ అలాగే విసురుతూ ఉంటే, నాయనా నీ చేతులు నొప్పుడు పుడతాయన్న ఆలోచనతో నేను నిద్రపోలేకపోతున్నాను, ఇక చాలు ఆపు అంటూ అనేవారు. ఇక గత్యంతరం లేక విసరడం ఆపేయాల్సి వచ్చేది. అబ్బా, ఆమె ఎంత బాధపడినా కూడా ఎదుటి వాళ్ళని మాత్రం చూస్తూ ఉండేదన్నమాట. తనకి అందరూ బ్రహ్మచారులు, సాధువులు అందరూ ఉండేవారు. అంటే ఎందరో కొంతమంది అన్ని ఇస్తానే ఉండేవారు. తన బట్టలు ఉతకటం, తనకి చేసేవాళ్ళు, పరుపు శుభ్రం చేయడం, ఆహారం ఇవ్వడం, వండడం చేసేవాళ్ళు, అన్నీ చేస్తూనే ఉండేవారు అందరూ. అయితే ఆమెకు బాగా మంటలు ఎక్కువైపోతే ఇక బాగా విసురుతూ ఉండేవాళ్ళట. విసురుతున్నప్పుడు ఆమె ఏమనేది, అయ్యో మీ చేతులు ఇంత నొప్పుడుతున్నాయి, మీ చేతులు అంత నొప్పుడుతాయి, మీ ఆపయ్యాను ఇంకోళ్ళు ఆ విధంగా ఉంటే అంటుందంట, మీ చేతులు నొప్పుడుతున్నాయో అని ఆలోచిస్తూ ఉంటున్నా, నిద్ర కూడా పట్టట్లేదు, మీరు ఆపేసేయండి ఆపేసేయండి అని అనేవారట. ఆలోచనతో నిద్ర రావట్లేదు నాకని ఆపమని ఆపిచ్చేసేవారంట పాపం. గత్యంతరం లేక మళ్ళీ విశ్రమనేవాళ్ళట. ఆ విధంగా చేసేవాడు. ఒకరోజు శిష్యుడొకడు రమణి అనే స్త్రీ ద్వారా మాతృదేవికి తాటి పండ్లు పంపాడు. ఆమె ఉద్బోధనకు వచ్చినప్పుడు మాతృదేవి జ్వరంతో స్పృహ తప్పిన స్థితిలో పడుకొని ఉన్నారు. స్పృహ రాగానే ఆమె వచ్చి వెళ్ళిన విషయం విని ఎంతో ఆవిర్నలతో, ఆహా ఎంత దూరం ప్రయాణం చేసి జైరాంబాటి నుండి కలకత్తా వరకు వచ్చింది. ఆమెను చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. నేను ఎంతో నొచ్చుకుంటున్నట్లు ఆమెకు తెలియపరచండి అన్నారు. ఒకరోజు రామ్‌లాల్‌తో పాటు లక్ష్మీదేవి కూడా మాతృదేవి చూడడానికి వచ్చింది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వడం మర్చిపోయారు మాతృదేవి. అందుకోసం తర్వాత చాలా బాధపడ్డారు. ఒక వ్యక్తి ద్వారా గుడ్డలు ₹2 వాళ్ళకి పంపించి తర్వాత ఆమె స్థిమితం ఉండగలిగారు. ఈ భయంకరమైన జ్వరంతో ఉన్నప్పుడు జావా, పాలు, పథ్య ఆహారం, కొన్ని రకాల పండ్లు మాత్రమే మాతృదేవికి ఇచ్చారు. సామాన్యంగా అప్పుడు ఆమె శరీరంలో రక్తహీనత మొదలైంది. అందువల్ల రక్త వృద్ధికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవ్వమని ఆయుర్వేద వైద్యుడు తెలిపాడు. మాతృదేవికి సరళ అనే శిష్యురాలు ఆహారం తినిపించేది. ఒకరోజు ఆమె మాతృదేవికి ఆహారం తీసుకువెళ్ళినప్పుడు హోమియోపతి వైద్యుడైన కంజీలాల్ వచ్చాడు. ఆహార పరిమాణాన్ని చూసి అతని ముఖం మారిపోయింది. మాతృదేవి ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదని అతడు భావించాడు. అందువల్ల ఎక్కువగా ఆహారం ఇస్తున్నందుకు సరళను గట్టిగా తిట్టాడు. ఇకపై ఆమె మాతృదేవిని చూసుకోనక్కర్లేదని, అందుకు 2 నర్సులను పంపిస్తున్నట్లు చెప్పాడు. డాక్టర్ వెళ్ళిపోగానే మాతృదేవి సరళను స్వాంతనపరుస్తూ, కంజీలాల్ అర్థం లేకుండా కోపగించుకున్నాడు. నేను తింటున్నాననే కదా నువ్వు తెస్తున్నావు. అతను నర్సులను పంపిస్తానన్న విషయం గురించి కంగారు పడకు. ఆ బూట్స్ వేసుకున్న స్త్రీలను నా పక్కనికే రానివ్వను అన్నారు. ఈ సంఘటన తర్వాత తినాలనే కించిత్ కోరిక కూడా మాతృదేవికి లేకుండా పోయింది. అబ్బా చూడండి, ఒకసారి శిష్యుడొకడంట తాటి పండ్లు పంపించాడట. ఆ తాటి పండ్లు పంపించి అయితే అప్పుడు సుహల లేదమ్మా. సుహల లేకపోతే సుహ వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత, అబ్బా చూడు ఎక్కడి నుంచి జయరాంబాటి నుంచి కలకత్తాకు వచ్చినాయి ఈ పళ్ళు అని చెప్పేసి, అయితే కూడా నేనేం మాట్లాడలేకపోయానని బాధపడేదట. అలాగే లక్ష్మితో పాటు ఓ రోజు రాములతో పాటు లక్ష్మితో పాటును ఇంకా చూడడానికి వచ్చారట. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా ఇద్దాం ఇప్పుడు మర్చిపోయితే ఇక అయ్యో నేను వాళ్ళకి ఇవ్వలేదని బాధపడతానే ఉండేవారట. అట్లాగే ఒకసారి భయంకరమైన ధరంతో ఉన్నప్పుడు కూడా ఈ జావా దాటం, పాలు, ఈ పచ్చాహారం, ఈ కొన్ని రకాల పండ్లు కూడా అందరూ ఇస్తూ ఉండేవారు అన్నమాట. సామాన్యంగా అప్పుడు అంటే అమ్మకి బాగా తగ్గిపోవాలని అందరూ అనుకుంటారు కదా. అందుకని మెల్లిమెల్లిగా అందరూ ఒక్కొక్కటి ఏదో సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు ఇస్తూ ఉండేవారు. అట్లా ఆహారం ఇచ్చేటప్పుడు ఒకసారి ఇప్పుడు హోమియోపతి డాక్టర్ వచ్చాడట. ఆయన చూసి ఇంత ఆహారం పెడుతున్నారా మీరేం అక్కర్లేదని చెప్పి ఉన్న అమ్మాయిని, సరళ అనే అమ్మాయిని గట్టిగా కేకలేసాడట. అని ఇంకా నువ్వేం అక్కర్లేక నుంచి ఆహారం నేనే 2 నర్సులను పంపిస్తాను, వాళ్ళు ఇస్తారు, నువ్వేం అక్కర్లేదు అన్నాడట. ఇంకా డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ కోప్పడిందంట. ఆయన తెలీదు, అర్థం లేకుండా మాట్లాడాడు ఆయన, సరళ నువ్వేం బాధపడబాక అని చెప్పేసి ఆ అమ్మాయిని శాంతనపరిచిందట. అలాగే ఆయన గురించి కంగారు పడకు, ఆ బూట్స్ వేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు నా దగ్గర రానిమని నేను, నువ్వే ఉండాలి నా దగ్గర అని కూడా అమ్మ చెప్పేదట. శారదానందం
దీర్ఘకాల వ్యాధితో మాతృదేవి నైజం ఒక పసిబాలిక లాంటిదిగా మారిపోయింది. గంగానదికి వెళ్ళాలని అప్పుడప్పుడు ఆమె అనేవారు. తీసుకువెళ్తానని ఎవరైనా చెప్పేదాకా ఏమీ తినరు. అంతేకాక ఆమెకు ఆహారం ఇవ్వడం కూడా చాలా ఇబ్బందిగా కృపా కటాక్షం తయారయింది. ఆహారం తీసుకోనని హఠం పట్టినప్పుడు శారదానందని పిలుస్తామని చెబితే మాత్రం నా అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పడతావు అని అంటూ ఆహారం తినేవారు. ఉమ్. ఒకరోజు అది రాత్రి బాగా పొద్దుపోయింది. సరళ ఎంత ప్రయత్నించినా మాతృదేవి పసిబిడ్డల ఆహారం తిననని మంకుపట్టు పట్టారు. ఎప్పుడు చూసినా తిను తిను అని చెప్పడం, అది కాగానే ఆ కొయ్య ముక్కను నా చంకలో ఉంచడం, ఇదే నీ పని, ఎంతకంటే నీకేమీ తెలీదు అంటూ ఎంత చెప్పినా ఆహారం తిననని మొండుపట్టు పట్టారు. ఇక గత్యంతరం లేక శారదానందని పిలుస్తున్నట్లు సర చెప్పింది. కానీ ఉమ్. ఈసారి అస్త్రం కూడా పనిచేయలేదు. ఓ, పిలువు, నీ చేతిలో నేను తినను, తిననే తినను అంటూ దృఢంగా చెప్పేశారు. చివరికి క్రింద ఉంటున్న శారదానందని పిలిపించింది సరళ. స్వామి మేడ మీదకు వచ్చారు. ఆయన రాగానే మాతృదేవి ఆశ్చర్యపరిచే రీతిలో ప్రవర్తించారు. ఎవరిని దీర్ఘకాలం వ్యాధితో బాధపడుతూ ఉండేదట. ఒక్కసారి గంగానదికి వెళ్తాను తీసుకెళ్ళమనేది. తీసుకెళ్ళేదాకా ఇంక తినేది కాదట. అట్లా కొన్నిసార్లు తీసుకెళ్తామమ్మా తీసుకెళ్తామని అన్నా కూడా ఆమె కొన్నిసార్లు ఆహారం తినడానికి కూడా మంకు పట్టు పట్టేదట. ఒకసారి ఎప్పుడైనా కూడా అయితే మీరు తినట్లేదు ఆహారం, శారదాందని పిలుస్తాం అంటే, "ఆ, ఎందుకు మా అబ్బాయిని మీరు బాధపడుతున్నారు, ఇవ్వండి తింటాంలే" అని తినేశారు. అలా రోజు కొన్ని రోజులు పొద్దుపోయిన తర్వాత సరళే ఎంత ప్రయత్నించినా పసిబిడ్డ ఆహారం నేను తిన్నా ఎప్పుడు చూసినా తిను తిను అంటాం తప్ప రెండో లేదు మీరు అని చెప్పేసి లేకపోతే ఆ కొయ్య ముక్క నా సంకలో పెడతా అంటే బహుశా కర్రలు కర్ర సాయంతో నడిచేదేమో ఆవిడ. అది అయితే అది పెట్టుంటారు. అందుకని ఎందుకంటే మీకు ఏం తెలియదు, ఎంత చెప్పినా మీరు ఎండరు, ఎంతసేపు ఆహారం అని ఆహారం తిన్నని మొండి పెట్టిందండి. ఈ గత్యంతరం లేక లాభం లేదని చెప్పి శారదాన్ని పిలిచారట. ఆయన పిలవగానే అంతేగాని అది వీళ్ళు చెప్పిన పంటలు తర్వాత అని చెప్పారు. ఆయన రాగానే మారిపోయింది అమ్మ, శుభ్రంగా భోంచేసిందట ఆ రోజు. ఒకరోజు ఆ రోజు దాకా తన ముఖాన్ని కప్పుకోకుండా మాతృదేవి శారదానంద సమక్షంలో ఉన్నది లేదు. ఆయనతో సూటిగా మాట్లాడరు కూడా. ఎవరి మూలంగానైనా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయన తన దగ్గరకు రమ్మని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన చుబుకాన్ని ఆప్యాయంగా స్పృశించి ముద్దు పెట్టుకుని, తన 2 చేతులను తన చేతుల్లో పెట్టుకొని చిన్న బిడ్డలా సరళను చూపిస్తూ, నాయనా ఆమె నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందో తెలుసా? ఎప్పుడు చూసినా తిను తిను అంటూ నా ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న కొయ్యముక్క తీసుకొని నా చంకలో ఉంచి తీస్తుంది. నన్ను ఇలా హింస పెట్టవద్దని ఆమెకు చెప్పు నాయనా అన్నారు. స్వామి వెంటనే అమ్మా ఇకపై ఆమె అలా చెయ్యరు అంటూ అనునయించారు. కొంతసేపయిన తర్వాత అమ్మ రాత్రి ఇంత పొద్దుపోయిందే, ఏదైనా కొంచెం ఆహారం తీసుకోవచ్చు కదా అంటూ ఆప్యాయంగా అడిగాడు. మాతృదేవి కూడా సరే అంటూ తలూపారు. వెంటనే స్వామి సరళతో మాతృదేవికి ఆహారం తినిపించమన్నారు. మాతృదేవి ఆమెను వారిస్తూ వద్దు వద్దు ఆమె ఇవ్వొద్దు, నువ్వే నీ చేతులతో తినిపించు అన్నారు. స్వామి మాతృదేవికి కాస్త కాస్తగా పాలు త్రాగించారు. తర్వాత పాల పాత్రను కింద ఉంచి అమ్మా ఇప్పుడు ఇది చాలు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత తినవచ్చు అంటూ ఆప్యాయంగా చెప్పారు. ఈ మాటలు విని మాతృదేవి ఎంతో సంతోషంతో సరళను ఇతరులను చూపిస్తూ నా కుమారుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. అమ్మా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఆహారం తీసుకోవచ్చు. మీరందరికీ ఎందుకు ఎలా మాట్లాడడం రాదు? ఎప్పుడు చేసినా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా తినండి తినండి. ఒక్క నిమిషం అండి. తినండి తినండి ఈ మాటలే అంటూ ఉంటారే అన్నారు. తర్వాత శారద నన్ను చూసి అత్యంత ప్రేమతో నాయనా నువ్వు రోజంతా పనిచేసేవాడివి. ఈ అర్ధరాత్రి నిన్ను పిలిచి ఇబ్బంది కలిగించేశారు. వెళ్లి విశ్రాంతి తీసుకో. నా కోసం నువ్వెంత శ్రమ తీసుకున్నావు అన్నారు. చూడు అట్లా ఈమె రోజు కూడా తమ ముఖాన్ని కప్పుకోకుండా ఉండేది కాదు. అంటే శారదానంద వచ్చినప్పుడు సంవత్సరంలో అదంతా తీసి శుభ్రంగా ఆయన పక్కనే కూర్చుని ఒక పిల్లవాడి దగ్గర పెట్టుకుని కూర్చుందట. ఆయన శుభ్రకాన్ని కూడా అంటిస్తూ చక్కగా సృజించి ముద్దు పెట్టుకుని 2 చేతులు ఆ చేతుల్లో పెట్టుకుని ఒక చిన్న బిడ్డలాగా అయిపోయి సరళం చూపిస్తూ కూడా, నాయన ఈమె ఎప్పుడు నన్ను ఎన్ని విధాలు బాధపడుతుందో చూడు, ఎప్పుడు తిను తిను అంటది, నా ప్రాణాలు తీసేస్తుంది, నా చిన్న కొయ్యి ముక్కను తీసుకున్న చంకలో పెట్టి లారా అంటది, ఇంతే ఇంక నన్ను హింస పెడుతుంది అని చెప్పును అని చెప్పిందట. అప్పుడు అన్నాడు స్వామి, వెంటనే అన్నట్టు అమ్మ ఆమె అట్లా కాదు, ఇకపై ఆమె నిన్ను ఎలా చేయరు అంటూ ఆయన ఇంకా అనునయించాడు. అలాగే అంత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అన్నట్టు అమ్మ రాత్రి ఇంకా ముద్రపోయింది కదా, ఏదైనా కొంచెం తినాలి కదమ్మా తిను అంటే సరే అందట. అప్పుడు కొంచెం పాలు తాగొచ్చి
ఇంకా చాలమ్మా ఇక విశ్రాంతి తీసుకో అన్నాడట. ఇంక విశ్రాంతి తీసుకో, ఆహారం ఇప్పుడు వదిలే అంటే ఆమెకు చాలా సంతోషపడిపోయింది. ఇట్లా ఎవరు వీళ్ళందరూ చెప్పట్లేదు, ఎప్పుడు తిను తిను అంటారు కానీ నేను అని చెప్పేసి అందట. అట్లాగే చూడండి ఎలా అంటారు, ఇక నుంచి అనర్లేమ్మా నేను అని ప్రేమతో కూర్చోవచ్చి, నాయన నువ్వు కూడా రోజంతా నాతో శ్రమతో పడుతున్నావు, నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఆయన పంపించేసి విశ్రాంతి తీసుకుందట. అలా ఉందట ఆవిడ అమ్మ. గడిచిన సుమారు 20 ఏళ్లుగా మాతృదేవి బాధ్యతలను వహించి వారి అవ్యాజ ప్రేమకు పాత్రుడైన స్వామి శారదానంద మనసులో ఒక కొరత వేధిస్తూనే వేధిస్తూనే ఉంది. ఉంది. మాతృదేవికి ప్రత్యక్షంగా పరిచర్యలు ఏవీ చేయలేకుండా పోయానే అని బాధ. అది సహజమైన సిగ్గు వల్ల ఆయన తానుగా దానిని చేయలేదు. అందరి మనస్సుల్లో ఉన్న ఆకాంక్షల్ని ఎరిగి నెరవేర్చే కరుణాసాగరమైన మాతృదేవి స్వామి శారదానంద కోరికను కూడా ఇలా నెరవేర్చారు. నా మనస్సులోని దుఃఖాన్ని పోగొట్టడానికే మాతృదేవి నా సేవలను స్వీకరించారంటూ తర్వాత శారదానంద అన్నాడు. అది 20 ఏళ్ళ నుంచి కూడా ఆమె బాధపడుతుంటే ఎప్పుడు కూడా శారదానంద అంటే ఇష్టమే గాని ఎప్పుడు ఆయన అంత దగ్గరికి వచ్చి అమ్మని తీసుకుని పక్కన పెట్టుకున్న పని లేదు. ఎందుకంటే మగవాయన కదా, అందుకని ఎవరిని ఏమని అనుకుంటారో అనుకునేదంట. కానీ తనకు ప్రేమ ఉండేది, అమ్మని అలా తీసుకోవాలి, పక్క తీసుకోవాలి అని తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ మనసులో మాట గ్రహించినట్టుగానే అమ్మే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి మనసులో పెట్టుకుని ఆయన పక్కన కూర్చుని ఎంతో అమ్మలాగా కొడుకులాగా అలా ఉండేసరికి ఆయన మనసంతా కూడా కరిగిపోయిందట. ఆ శారదానంద మనసులో కోరిక తీరిపోయిందా అనుకున్నట్టుండేదట. నా మనసులోని దుఃఖాన్ని పోగొట్టడానికి మాతో ఈ విధంగా అనుకుందా అని అనుకున్నారు. తర్వాత కూడా పుస్తకాల్లో రాశారు ఈ విషయం. శారదా మఠానికి బీజం. అది సరే, మాతృదేవి తనను త్రోసి రాజనడాన్ని సరళ ఎలా సహింపగలిగింది? తాను మాతృదేవికి ఇబ్బందిగా ఉండకూడదనుకుని ఆమె శారదానంద వద్దకు వెళ్ళి తన పనిని మార్చుకుంది. ఆహారం ఇవ్వడం లాంటి ఇతర పనులు నేను చూసుకుంటాను, కానీ పాలు తాగించడం, జ్వరం చూడడం లాంటివి ఇతరులు చేయని అని చెప్పింది. శారదానంద కూడా అందుకు సమ్మతించారు. మన్నాడే మాతృదేవి ఈ విషయం అర్థం చేసుకున్నారు. సరళ బయటికి వెళ్ళి సర్వాంతర్యామి ఉన్నప్పుడు ఒక శిష్యురాలితో, ఏమిటి సరళ నాపై కోపగించుకొని వెళ్ళిపోయిందా అని అడిగారు. అందుకు ఆ శిష్యురాలు, ఎందుకమ్మా ఆమె మీపై ఎందుకు కోపగించుకోవాలి అంది. అది మాతృదేవి, లేదు లేదు ఆమెకు నా మీద కోపమే అన్నారు. కొంతసేపట్లో సరళ వచ్చింది. మాతృదేవి ఆమెను ప్రేమతో పిలిచి ఆప్యాయంగా ఉట్టిపడే స్వరంతో, అమ్మాయి నా మీద కోపమా అని అడిగారు. నేనెందుకు మీ మీద కోపగించుకోవాలి అంది సరళ. అందుకు మాతృదేవి, కోపం లేకపోతే నువ్వు నాకు పాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆ కొయ్య ముక్కను నా చంకలో ఎందుకు ఉంచవు? అమ్మాయి, ఈ వ్యాధి ఎడతెగని మంటలు కల్పిస్తూ ఉంది. కొన్ని సమయాలలో ఏదో ఆలోచిస్తూ మాట్లాడేస్తాను. నా మాటలను అంతగా పట్టించుకోవద్దు అన్నారు. ఇలా అంటూ మాతృదేవి ఆమె తలను తన వైపుగా లాక్కొని తన హృదయాన్ని హత్తుకొని అత్యంత ప్రేమతో తల నిమిరారు. మాతృదేవి అవ్యాజ ప్రేమను చవిచూసి సరళ బోరున ఏడ్చింది. చూసారా పాపం మాతృదేవి ఎన్ని కష్టాలు పడిందో చెప్తున్నాను. నిజంగా కూడా ఎంతమంది అందరినీ ప్రేమించేది, కానీ కష్టాలు తప్పవు. ఎన్ని కర్మలు ఉంటాయి కనుక కష్టాలు తప్పదు. అట్లాగే ఒకసారి మాధవి తన రోజురాదు, అందుకని తను ఏదో తక్కువ చూస్తుంది అనుకున్న బాధపడింది. మాధవి, పో ఎప్పుడు ఇట్లా అంటున్నావు, ఎప్పుడు నాకు తినుతున్నా అని అంద కదా. అట్లా అందని చెప్పి ఒకసారి ఏం చేసిందంటే ఆమె మాధవికి ఇబ్బంది ఉండకూడదు అనుకుని తను కొంత సాధారణ వద్దకు వెళ్ళి తన పనిని మార్చుకుందట. అంటే కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వడం లాంటివన్నీ కూడా ఇతర పనులన్నీ నేను చూసుకుంటానులే, కానీ పాలు తాగించడం, జ్వరం చూడడం లాంటివి ఏమో ఇతరులు చేయనియండి అని చెప్పిందట. అందుకని శారదానంద కూడా సరే అని ఊరుకున్నాడు. మొన్నాడే మాతృదేవి ఆ విషయం అర్థం చేసుకున్నారు. ఓ సరళ బయటకు వెళ్ళిపోయింది అంటే ఒక సర్వాంతరం ఏమన్నా అంటే ఇంకో పేరు అనమాట. అది ఉన్నప్పుడు ఒక శిష్యురాలతో అందట, ఏమిటి నా సరళ నాపై కోపగించుకుందా ఏంటి, వెళ్ళిపోయింది అని అడిగారంట. అందుకు అప్పుడు ఆ శిష్యురాలు చెప్పిందండి, ఎందుకమ్మా ఆమె నిన్నెంత కోపగించుకోవాలి, అదేం లేదులే అని చెప్పింది. అయినా కానీ ఎందుకంటే కాసేపట్లో సార్లు వచ్చేసిందట. మా అద్దెని అడిగేసింది వెంటనే. దాంతో పిలిచి దగ్గర పెట్టుకుని, ఏంటి నా అమ్మాయి నా మీద ఎంత కోపంగా ఉందా నీకు అంటే, నీ మీద ఎందుకు మా కోపం నాకు అని అన్నాను. అయినా కానీ లేదు కోపం లేకపోతే నువ్వు నాకు పాలు ఎందుకు ఇవ్వట్లేదు, పాలు ఇవ్వడం ఆ కొయ్యి మొక్క నా చేతిలో పెట్టడం మర్చిపోతున్నావు కదా, చేయట్లేదు కదా అని అందంట. అవునులే, నాకు ఈ వ్యాధి ఎడతెగినట్టు మంటలు వస్తున్నాయి, కానీ కొన్ని సమయాల్లో ఏదో ఆలోచిస్తూ మాట్లాడేస్తాను నేను, అందుకని దానికి ఏం కోపించుకోబాకమ్మా అని చెప్పేసి దగ్గరికి తీసుకుని తల నిమిరిందంట, హృదయానికి హత్తుకుందంట. దాంతో ఇక అలాంటి అవ్యాజమైన ప్రేమకి ఈ సరళ కూడా చాలా బోరు నేర్చేసిందంట.
మాతృదేవికి సరళ పట్ల ఒక ప్రత్యేకమైన అనురాగం ఉంది. ప్రత్యేకంగా ఆమె ఆధ్యాత్మిక జీవితం పట్ల మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు. ఎందుకంటే ఈ సరళ భవిష్యత్తులో రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తున్నదని ఆమె ఎరిగి ఉన్నారు. అందువల్ల అందుకు తగ్గట్లు ఆమెకు తర్ఫీదునిచ్చారు. ఒకరోజు దానిని గురించి ఆమెతో చెప్పారు కూడా. మాతృదేవి ఇక ఎక్కువ రోజులు జీవించలని గ్రహించిన సరళ ఒకరోజు ఏడుస్తూ మాతృదేవితో, అమ్మా! మీరు లేకుండా నేను జీవించలేను. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంది. అందుకు మాతృదేవి ఎంతో ప్రశాంతంగా, అమ్మాయి చివరకు నువ్వు నా వద్దకు వస్తావు. నా దగ్గరికే వచ్చి చేరుతావు. కానీ నీ ద్వారా నేను చేయవలసిన కార్యం కొద్దిగా మిగిలి ఉంది. దానిని పూర్తి చేశాక నా వద్దకు రావచ్చు అన్నారు మాతృదేవి. ఈ మాటలు సుమారు 30 సంవత్సరాల తర్వాత జరగనున్న చరిత్రలో ప్రము ముఖ్యత్వం పొందిన ఒక కార్యం కోసమైన బీజం సుమ. రామకృష్ణ మఠంల స్త్రీల కోసమైన సంస్థ అయిన శారదా మఠం స్థాపనే మాతృదేవి అలా పేర్కొన్నారు. శారదా మఠం కాలాంతరంలో స్థాపింపబడి ఉన్నప్పుడు సరళ ప్రవ్రాజిక భారతీ ప్రాణ పేరుతో ఆ సంస్థను ప్రథమ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది. సంఘజననిగా గురుదేవి అయిన మాతృదేవి అందులో స్త్రీలకు కూడా తగిన చోటుని ఇలా కల్పించారు. మాతృదేవి సరళ పట్ల చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేది. చాలా ప్రేమగానే ఉండేది. మరి అంత సేవ చేసింది కదా, ఎందుకు వదిలిపెడుతుంది? ఆధ్యాత్మిక జీవితంలో మాతృదేవి చాలా ఎంతో శ్రద్ధ చూపించింది. ఎందుకంటే సరళ భవిష్యత్తులో కూడా ఈ రామకృష్ణ ఉద్యమంలో ఒక ముఖ్య పాత్ర వహించవలసిన ఆమె ఎప్పటి నుంచి ముందే తెలుసు ఆమెకి. అందువల్ల ఆమెకు తగ్గట్లుగానే ఆమెకి తరఫీ ట్రైనింగ్ ఇచ్చేది అనమాట. దాన్ని ఒక రోజు రాత్రి దాన్ని గమనించి ఆమెతో చెప్పిందట మాతృదేవిక, ఎక్కువ రోజులు నేను జీవించలేను సరళ, కనుక నువ్వు అందంటే సరళ పక్కన ఏడుస్తూనే ఉంది. అని అమ్మ మీరు లేకుండా నేను జీవించలేని ఆమె అంటుంది. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అందట పైగా. అంటే అందుకు ఆమె మాతృదేవి అందంటే ఎంతో ప్రశాంతంగా, అమ్మాయి చివరకు నువ్వు నా దగ్గరకు వస్తావులే, ఎట్లాగైనా నా దగ్గరకు వస్తావులే, నా దగ్గరకు వచ్చి చేరతావులే, కానీ నీ ద్వారా నేను చేయవలసిన కార్యక్రమం కొంచెం ఉందమ్మా, కొంచెం దాన్ని నువ్వు పూర్తి చేయాలి. నేను చేయాల్సిన పని నేను చేయలేకపోతున్నా, అది నువ్వు పూర్తి చేయాలి అని చెప్పేసి నా వద్దకు రా అని చెప్పేసి, అప్పుడు నా వద్ద రా అని చెప్పింది మాతృదేవి. ఈ మాటలు సుమారు 30 సంవత్సరాల తర్వాత నిజమైంది అనమాట. ఎందుకంటే తను జరగనున్నట్టు చరిత్రలో ఈ ముఖ్య వహించింది ఈమె. ఎందుకంటే తన రామకృష్ణ మఠంలో ఏ పనులు చేయాలో ఆ పనులు ఈమెతో చేయించింది అనమాట. ఎవరితోటి? ఈ సరళతోటి. స్త్రీల కోసమైన మంచి సంస్థ చేసి ఈ శారదా మఠ స్థాపనకే మాతృదేవి అలా పేర్కొన్నారని అప్పుడు తెలవారు అర్థమైంది అనమాట. అక్కడ ఎప్పుడైతే ఈ శారదా మఠం స్థాపించినప్పుడు సరళకి ప్రత్యేకంగా ఒక పోస్ట్ ఇచ్చారు. ఏంటి? ప్రవరాజిక భారతీ ప్రాణ పేరు అని పేరు పెట్టి ఆ సంస్థకి ఈమెని ప్రథమ అధ్యక్షులుగా పెట్టారట, బాధ్యత వహించమని పెట్టారట. అట్లా ఆ విధంగా సంఘజన్నిగా గురుదేవి అయిన మాతృదేవికి అందులో స్త్రీలకు కూడా తగిన చోట్లుగా ఇలా కల్పించారని అప్పుడు చెప్తాను. మాతృదేవి అందుకని ఎవరి సేవలను ఊరికి పోనివల, ఎవరెలా సేవ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రధాన పాత్ర ఇప్పించి మంచి పేరు తెప్పించింది అన్నమాట సంస్థలో.